వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల కూచిపూడి గ్రామం అతలాకుతలమైన విషయం విదితమే. అత్యధిక శాతంగా నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం విషయంలో అధికార పార్టీ నాయకులు కనుసన్నల్లో సర్వే చేసి బాధితులకు అన్యాయం చేశారని బాధితులతో కలిసి వారి పక్షాన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేసి బాధితులకు తీవ్ర అన్యాయం చేశారని, బాధితులకు అండగా నిలవాల్సిన వారు రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వమే రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్తూ ఉంటే కింది స్థాయి అధికారులు మాత్రం ఇలాంటి కుంటి సాకులు చెప్పి బాధితులకు అన్యాయం చేశారని, మళ్లీ అధికారులు బాధితులకు ఎవరికైతే న్యాయం జరగలేదో అలాంటి వారికి సర్వే చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టి చంద్రయ్య, శెట్టి రమేష్, శెట్టి వెంకటనారాయణ, షేక్ హరీం, కాస్తాల కోటయ్య, మెట్టు సామయ్య, అలాగే శెట్టి వెంకట గోపి, ప్రసన్న కుమార్, దుద్దెల నాగేంద్రబాబు, నాగల నాగేశ్వరరావు, బాలకృష్ణ, ముచ్చన్ సతీష్, మరియమ్మ, శిరీష, సుశీల తదితరులు పాల్గొన్నారు. బాధితులకు అధికారులు నిర్లక్ష్య వైఖరి వరద బాధితులకు నిర్లక్ష్య వైఖరి కూచిపూడి వరద బాధితులకు మేము మరి వరదకి అణిగిపోవటానికి పనులు లేవు. మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్ని తీసుకున్నారు, ఇల్లులు గూలి అన్ని చూశారు. చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు. ఇక్కడున్న వరద బాధితులు అందరం మేము వరద బాధితులు, వరదకు కొట్టకపోయిన వారమే. మాకు ఇల్లు లేవు, మాకు పొలాలు లేవు, ఏమి లేవు. మేము కూలి పని చేసుకొని బతికేవారం. మాకు గవర్నమెంట్ నుంచి బియ్యం పంపించలేదు, ఏం పంపించలేదు. ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి. గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి వచ్చి. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. వచ్చినటువంటి వరదల కారణంగా కూచిపూడిలో సుమారు 300 పైగా ఇల్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది. మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే 100 మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ. ఇందులో భాగంగానే సుమారు 40 నుంచి 50 మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి, ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని, లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున వేడుకుంటున్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాగాలే, మేము బతకడానికి వచ్చినాం. మాకు అన్ని పోయినాయి. 1,50,000 పడి కొనుక్కున్న అది పోయింది, అన్ని పోయినాయి. ఏమీ లేకుండా ఉన్నాం. రాయి ముత్తయ్య గారు రాయి అంటే రాసిండు ఆయన. ఏమీ లేకుండా అనాథలు లాగున్నాం. మేము ఊళ్ళో రైతులు అన్నం పెడితే మేము తిని బతికినాం. మేము ఇల్లు కట్టుకొని మా పరిస్థితి ఏంటి? మాకేమన్నా చేస్తారా? ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజుల నుంచి కూడా మేము అసలు ఆడుతున్నాం. ఇంట్లో లేక ఏమి లేక, పనులు లేవు, ఏమి లేవు, ఇళ్లలో పట్టుకుంటున్నాం. మేము ఎవడాన్ని పట్టించుకుంటున్నా? మేము ఆ నుంచో 10 ఊర్లోనే